అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచింది వైసీపీ. ఇందుకోసం పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాలో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచింది వైసీపీ. ఇందుకోసం పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, అంటే ఎన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది? కార్యకర్తలకు ఎటువంటి భరోసా కల్పిస్తోంది వైసీపీ? రైట్, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచింది వైసీపీ. ఇందుకోసం పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, అలాగే వారిని పరామర్శిస్తూ వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి, ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు, వాళ్ళలో ఎటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు వైసీపీ? శ్రీదేవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పెద్ద ఎత్తున అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అరెస్టులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు న్యాయ పోరాటం చేస్తుంది, మరోవైపు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి పోస్టులు పెట్టే వరకు తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా తాను కూడా పోస్టులు పెడతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన, బడ్జెట్ లో కేటాయింపుల్లో జరిగినటువంటి అన్యాయం పైన పోస్టులు పెట్టాలంటూ సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా కార్యకర్తను అరెస్ట్ చేయాలంటే ముందు తన నుంచి అరెస్ట్ చేయాలంటే కూడా ప్రభుత్వానికి ఆయన గతంలోనే సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు మంత్రుల పైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా అవమానించేలా పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగానే గతంలో ఎవరైతే సోషల్ మీడియాలో ఇటు టీడీపీ, జనసేనకు సంబంధించిన నేతలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా పోస్టులు పెడుతున్నారో వారికి అండగా ఉండటం, వారికి ధైర్యంగా భరోసాగా ఉండటం, అదేవిధంగా ఇప్పటికీ అరెస్ట్ అయిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి న్యాయ సాయం అందించే కార్యక్రమానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఈ బృందాలు సోషల్ మీడియా తరపున ఎవరైతే వైసీపీ తరపున యాక్టివ్ గా పనిచేస్తున్నారో వారికి కావాల్సిన న్యాయ సహకారంతో పాటు ఆర్థికంగా, మానసికంగా ధైర్యాన్ని ఇచ్చేందుకు కూడా ఈ కమిటీలు, ఈ బృందాలు పనిచేయనున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.